నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సత్యసాయి జిల్లా కొత్తపేటలోని బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన. ఏలూరు జిల్లాలోని పలు గ్రామాల్లోని మండల పరిషత్ స్కూళ్లలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఇంటింటా ధ్యాన ప్రచారం. వనపర్తి జిల్లా కేంద్రంలోని మూల చైతన్య పిరమిడ్ లో అద్భుతంగా మౌన ధ్యానం. నిజామాబాద్ జిల్లా కోనసముందర్ గ్రామంలో ధ్యాన శిక్షణ, భగవద్గీత సందేశ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, సత్యసాయి జిల్లా ధర్మవరం కొత్తపేటలోని బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన బోధనం విజయవంతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా కోరికలు అనే అంశం గురించి చక్కగా వివరించారు. ఎవరికైతే తనకు మోక్షం కావాలని బలమైన కోరిక ఉంటుందో వాళ్ల జీవితం అటువైపే ప్రయాణం చేస్తుందని వేమన పద్యాల ద్వారా వివరించి విశేషమైన జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అందుకే ఆ బలమైన కోరికతో ఉండాలి. మీరు ఏదే కోరిక ఏది వద్దు, గుర్తుపెట్టుకోండి. కామి కాని వాడు మోక్ష కామి కాలేడు. ఒకే ఒక కోరిక, బలమైన కోరిక ఉండాల. నాకు మోక్షం కావాలి అనే బలమైన కోరిక మీకు బలంగా ఉంటేనే మీ జీవితం అలా ప్రయాణిస్తుంది. గుర్తుపెట్టుకోండి. యద్భావం తద్భవతి. మీ భావం ఎంత బలంగా ఉంటుందో మీ జీవితం అటు ప్రయాణిస్తుంది. నాకు మోక్షం కావాలని మీకు బలంగా అనుకో, రోజు ఇక్కడ ధ్యాన మందిరానికి వస్తారు, రోజు అందరి క్లాసులు వింటారు, ఖాళీగా ఉన్న వాళ్ళంటే మహానుభావుల పుస్తకాలు చదువుతారు, ఎవరు వస్తే వాళ్ళకు బంధువులకి సమాజంలో వాళ్ళందరికీ ధ్యానం గురించి చెప్తారు. అంటే మీకు మోక్షం కావాలి ఎంత బలంగా కోరిక ఉందో అంత బలంగా అట్లే ప్రయాణిస్తారు. మీకు బాగా డబ్బు సంపాదించాలా, లేకపోతే బాగా నగలు తెచ్చుకోవాలా, లేకపోతే మంచి బట్టలు తెచ్చుకోవాలా, లేకపోతే రకరకాలుగా ఇంట్లో వస్తువులు తెచ్చుకోవాలంటే ఆ కోరికలు ఉన్నాయనుకో, ఆ కోరికలు ఉండే వాళ్ళంతా ఎక్కడ పోతారు? అట్లే ప్రయాణిస్తారు. గుర్తుపెట్టుకోండి, వేరే పక్క ప్రయాణించే లేదు. ప్రతి గ్రామం ధ్యాన గ్రామం కావాలన్న సంకల్పంతో ధ్యాన గ్రామీణం కార్యక్రమం ఏలూరు జిల్లాలోని పలు గ్రామాల్లో అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా రామారావు గూడెంలోని మండల పరిషత్ స్కూల్, అలాగే కండ్రికగూడెం, గొల్లగూడెం గ్రామాల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ వరలక్ష్మి విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే ఎటువంటి లాభాలు కలుగుతాయనే విషయాల గురించి అద్భుతంగా వివరించారు. అలాగే రామారావు గూడెంలో కొత్త ధ్యానులకు ధ్యానం, శాకాహార విశిష్టత గురించి తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వరలక్ష్మి, కృష్ణకుమారి, రామ్మూర్తి పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కోమరపల్లి మండలం కోనసముందర్ గ్రామంలో పిరమిడ్ మాస్టర్ రుకుంబాయి నివాసంలో ధ్యానం, భగవద్గీత సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్, ఆత్మజ్ఞాన బోధకులు సునీతా వెంకట్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. జీవుడు దేవుడు అవ్వాలంటే మనలోనే భగవంతుడున్నాడన్న సంగతి తెలుసుకోవాలని, అలాగే ఆత్మ విద్యను కలిగి ఉండాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత సునీతా వెంకట్ ను ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. అందరికీ సమానమే. అంతేకాని మనం స్కూల్ తీసుకుందాం, స్కూల్ పిల్లల్ని స్కూల్ తీసుకుందాం. పిల్లలందరికీ ఒకేలాగా ఎందుకు అర్థమైతలేదు? చెప్పేవాడు ఒకలానే చెప్తున్నారు కదా. 30 మంది పిల్లలకి టీచర్ ఒకలానే చెప్తాడు కదా. మరి పిల్లల్ని బట్టి ఉంటుంది, కానీ ఇక్కడ టీచర్ ఏం లేదు. ఇక్కడ పిల్లలు శ్రద్ధని బట్టి ఉంటుంది. పిల్లల ఎంత శ్రద్ధ ఉంటుందో ఆ టీచర్ చెప్పేది అంత క్యాచ్ చేయగలుగుతాడు. పిల్లలకి శ్రద్ధ లేదనుకోండి, నిద్ర వస్తుంది, లేకపోతే ఎటో వింటూ ఉంటాడు, ఎటో చూస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ కూడా అది మామూలు చదవండి, కానీ ఇది భగవంతుని చదువు, నాశనం కాని చదువు ఇది. అసలు ఈ చదువుకి నాశనం లేదు.
ఇదే ఆత్మ విద్య. అంటే జీవుడు దేవుడు అవ్వాలంటే, ఈ జీవుడే దేవుడు అవ్వడానికి భూమి మీదకి వచ్చిండు. మరి జీవుడు దేవుడు అవ్వాలంటే జీవుడిలోనే దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలి. అలా జీవించాలంటే ఆత్మ విద్య నేర్చుకోవాలి. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు గ్రామంలోని సత్యసాయి మందిరంలో, అలాగే మొగలూరులోని రాధాకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరంలో బ్రహ్మర్షి జక్కా రాఘవరావు టీంచే సజ్జన సాంగత్య వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మర్షి జక్కా రాఘవరావు అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం విశిష్టత, పలు ఆధ్యాత్మిక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. అలాగే ధ్యానులు అడిగిన పలు ఆధ్యాత్మిక సందేహాలకు ఎంతో చక్కగా సమాధానాలు చెప్పి చక్కటి జ్ఞానాన్ని అందించారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలో ఆత్మారామ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం మార్చి 23న నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఆత్మారామ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం విజయవంతంపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇందులో పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు ధ్యానరత్న కాటేపల్లి శైలజ, పిరమిడ్ సేవా దళ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు చెల్లా శ్రీనివాసరావు, పిరమిడ్ మాస్టర్లు వీరమోహన్ రెడ్డి, బసిరెడ్డి, అంచిరెడ్డి, సామ్రాజ్యం, సరోజిని గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధ్యానరత్న కాటేపల్లి శైలజ మాట్లాడుతూ మార్చి 23న నారాయణపురం గ్రామంలో నిర్వహిస్తున్న ఆత్మారామ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు. నారాయణపురం గ్రామంలో చక్కగా ఆత్మారామ పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మించుకోవడం జరిగింది. దానికి ప్రారంభోత్సవానికి శ్రీ 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 సదానంద గిరి మహారాజు గారు మార్చి 23వ తారీఖున సోమవారం రోజున ఇది ప్రారంభోత్సవం జరుగుతుంది ఆయన గారి సువర్ణస్తాలతో. కాబట్టి అందరికీ ఆత్మీయ ఆహ్వానం పంపుతున్నారు. నారాయణపురం పిరమిడ్ సొసైటీ మాస్టర్స్, గ్రామ పెద్దలు అందరూ కూడా ఆయన సమక్షంలో ఇప్పుడు నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి ఆ రోజుకి అందరూ రావాల్సిందిగా, దాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ ఆత్మీయ ఆహ్వానం. పత్రిజీ మహారాజ్ కి, పత్రిజీ మహారాజ్ కి, పత్రిజీ మహారాజ్ కి, నారాయణపురం గ్రామ ప్రజలందరికీ, నారాయణపురం గ్రామ ప్రజలందరికీ. వనపర్తి జిల్లా కేంద్రంలోని మూల చైతన్య పిరమిడ్ లో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో మౌనదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత ధ్యానులు తమ ధ్యాన అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఒక 10 ఏళ్ళు కష్టపడ్డ సబ్జెక్టు మీకు మొత్తానికి నేను ఒక 20 లక్షలు ఖర్చు పెట్టి నేర్చుకున్న సబ్జెక్టు మీకు మొత్తానికి ఫ్రీగా నేర్పిస్తా. ఎందుకంటే మీరు బాగుపడాలనే ఉండాలి. కానీ మేమేదో చెప్తున్నాం, దీన్ని బయటపోయి వదిలేస్తే అది మీ కర్మ. మేము చెప్పడానికే ఉంటున్నాం, మీ ఎమ్మడి ఉండి మేము చేపియం. ఏది కూడా మీరే చేసుకోవాలి. మేము చెప్పే కాడికే అమ్మ ధ్యానం ఇట్లా చేసుకో, ఈ సేవ ఇట్లా చేసుకో, ఇది ఇట్లా వస్తుంది. మేము ఎమ్మడి ఉండి చేపియం. మీరు ఎందుకోసం అంటే మారడానికి సంసిద్ధులై ఉండండి, ఏదైనా పొందడానికి అర్హత కలిగి ఉండండి. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. ఉండొద్దు మనతో, ఎప్పుడు పాజిటివ్ ఉండాలి. ఏది అనుకుంటే అది మన ఎంబడి వస్తుంది. ఎందుకంటే లేడీస్ ఏమనుకుంటున్నారు అంటే ఏదంటే ఏది మాట్లాడుతుంటారు, ఎవరు విమర్శిస్తుంటారు, అది మనకే వస్తుంది. ఎవరికి బెనిఫిట్ కాదు, మనం లాస్ అవుతున్నాం, మన ఆరోగ్యాన్ని గబ్బు లేపుకుంటున్నాం. ఏదైనా పాజిటివ్ ఉంటే ఎప్పటికైనా పాజిటివ్ మన బాడీ ఉంటుంది. ఎప్పటికైనా ఒకరిని అనుకోవద్దు, ఎవరిని విమర్శించొద్దు అనేది మనం కాన్సెప్ట్ అనేది ఎప్పటికీ పాజిటివ్ ఉండాలి. ఆయన అనని మనకు అవసరం లేదు, మనం వెళ్ళిపోతున్నారు అంతే. పంచభూతాలు మనల్ని ఏది చేస్తే గమనించేసి ఉండొద్దు. అది ఎప్పుడు మనం ఎవరు విమర్శించినా మనకి ఎప్పుడు నెగిటివ్ చూపిస్తుంది. మహబూబ్ నగర్ జిల్లా జానంపేట గ్రామంలో జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూదిని జైపాల్ రెడ్డి విద్యార్థులకు ధ్యానం గురించి చక్కగా వివరించారు. ధ్యాన సాధనతో విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. విద్యార్థి దశ నుండే ధ్యానం చేయడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక అంశాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఆధ్యాత్మికంగా మాట్లాడాలనిపిస్తే మాట్లాడుతున్నాను, కానీ ఇది అక్షర సత్యమైన ఆయుధం ధ్యానము. దీన్ని మాత్రం ఎవరు కూడా వదలకూడదు అని చాలా 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 విషయాలు మాట్లాడడం జరిగింది. అందుకే అలాంటి మహాసాధుల యొక్క పరిచయాలు దొరకడమే, పత్రిసార్ నా గురువు అని చెప్పుకోవడమే, పిరమిడ్ సొసైటీలో నేను ఒక సాధకుల్ని సాధకురాలని అని చెప్పుకోవడమే గొప్ప సంపద ఇచ్చినంత భావం ఉండాలి. అటువంటి అదృష్టాన్ని మనకు ప్రసాదింపచేసిన మన పూర్వీకులకి, అంటే మన పితృదేవుళ్ళందరికీ కూడా మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ధ్యాన ప్రచారం, అలాగే మార్చి 1న నిర్వహిస్తున్న మెగా శాకాహార ర్యాలీలో పాల్గొనాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సంగమేశ్వర్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, పిరమిడ్ మాస్టర్లు విత్తలాచారి, బ్రహ్మం, దత్తు, మీనా తదితరులు పాల్గొని ఇంటింటికి వెళ్లి ధ్యాన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, శాకాహార విశిష్టతల గురించి తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అలాగే జహీరాబాద్ లో మార్చి 1న నిర్వహిస్తున్న మెగా శాకాహార ర్యాలీలో పాల్గొనాలని ధ్యానులను ఆహ్వానించారు. అనంతపురం జిల్లా సింగనమల గ్రామంలో శ్రీ ఋష్యశృంగ మహర్షి పిరమిడ్ ధ్యాన మందిరంలో 41 రోజుల ధ్యాన జ్ఞాన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 3వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకటనారాయణ జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, బ్రహ్మర్షి పత్రిజీ గొప్పతనం గురించి చక్కగా వివరించారు. ఈ ప్రపంచానికి ధ్యానాన్ని పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి బ్రహ్మర్షి పత్రిజీ అని కొనియాడారు. అనంతపురం రుద్రంపేట శ్రీనివాసులు మాస్టర్, సింగనమల మాస్టర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొడ్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ ధ్యానులకు ధ్యానం గొప్పతనం గురించి చక్కగా తెలియజేశారు. అలాగే పలు కథల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. చాలా నొప్పుతూ బాధతో దుఃఖంతో వస్తూ ఉన్నాడు. దాన్ని చూశాడు సుధాముడు సాధువు. చూసి దగ్గరగా పోతే దాహం 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 అని అంటూ ఉంటే సుధాముడు తన సాధువు దగ్గర ఉన్న కమండలో నీళ్లు పోయాలని తీసుకుంటాడు. తీసుకొని వానికి దగ్గరగా పోయినప్పుడు వెంటనే కమండలం పక్కకు తీసుకునేస్తాడు. ఎందుకో తెలుసా? వాడు రోగముతో రొప్పుతూ బాధపడుతూ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఈ జన్మలో నాకు మోసము చేసిన వీరభద్రుడు. కోనసీమ జిల్లా పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి మహాపిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో మార్చి 13 నుండి 19 వరకు ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఇందులో భాగంగా పిరమిడ్ మాస్టర్లు శ్రీ వశిష్ఠ గౌతమి మహాపిరమిడ్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞంలో పాల్గొని విజయవంతం చేయాలని పిరమిడ్ మాస్టర్లను, ధ్యానులను, ప్రజలను ఆహ్వానించారు.
కడప పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ రెడ్డి విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు. ధ్యానం చేస్తే విద్యార్థులు చదువుల్లో బాగా రాణించగలరని తెలిపారు. విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం ఆలూదు గ్రామంలో గల స్కూల్లో విద్యార్థులకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివ ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యానం గొప్పతనం, లాభాల గురించి చక్కగా తెలియజేశారు. విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. నెమ్మదిగా మన చేతులు చూస్తూ అద్భుతమైన ధ్యానానికి గట్టిగా క్లాప్ చేసుకుందాం. అద్భుతమైన ధ్యానానికి గట్టిగా క్లాప్ చేద్దాం. మరి ధ్యానాన్ని ప్రపంచవ్యాప్తంగా మరి విస్తరించాల్సిన పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC, ప్రతిక్షణం సత్యదర్శనం.